పార్వతీ పరమేశ్వరుల ఏకాంత సమయాన అగ్నిదేవుడు ఒక పావురంలా ఆ ప్రణయ మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గ్రహించిన మహాశివుడు తన దివ్య తేజస్సుని అగ్నియందు ప్రవేశపెడతాడు. ఆ శక్తిని భరించలేక అగ్నిహోత్రుడు ఆ తేజమును గంగా నదిలో విడిచిపెడతాడు. గంగా నది తనలోకి చేరిన ఆ తేజమును ఆ సమయంలో నదీ స్నానమాచరిస్తున్న షట్కృత్తికలనబడే దేవతల గర్భాన ప్రవేశపెడుతుంది. ఆ రుద్ర తేజమును తాళలేక ఆ దేవతా స్త్రీలు రెల్లు పొదలయందు విడిచిపెడతారు. ఈ 6 తేజస్సులు కలిసి 6 ముఖాలు కలిగిన దివ్యబాలునిగా ఉద్భవిస్తాడు. 6 ముఖములు కలిగిన వాడు కనుక షణ్ముఖుడు అని పిలువబడతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు ఆ బాలుని కైలాసానికి తీసుకువెళ్లి పెంచుకుంటారు. దేవతల కోరిక మేరకు పరమేశ్వరుడి శక్తి పార్వతీదేవి శూలం అందించి సర్వశక్తి సంపన్నుడిని చేసి దేవతలకు సర్వ సైన్యాధ్యక్షునిగా కుమారస్వామిని చేస్తారు. దేవ సైన్యానికి సైన్యాధ్యక్షుడైన ఈ సుబ్రహ్మణ్యుడు తారకాసురుడనే అసురుడితో రకరకాలైన శక్తులతో మరియు రూపాలతో పోరాడి సంహరించాడు. యుద్ధం మధ్యలో సర్పరూపం దాల్చి రాక్షస సేన చుట్టుముట్టి వారిని సంహరించాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు తారకాసుర సంహారం అనంతరం బ్రహ్మ పట్ల తన అహంభావాన్ని ప్రదర్శించడంతో ఆ మహాశివుడు హెచ్చరించాడు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని కఠోరమైన తపస్సును చేస్తాడు. శరీరంలో కొలువై నిద్రాణమై ఉన్న కుండలిని శక్తిని మేల్కొలిపి సమస్త దుర్గుణాలని జయించాడు. ఆయన మహా కఠోర తపస్సాధన వలన సహస్రాకారం చేరుకుని బుద్ధిని వికసింపచేసుకున్నాడు. స్వచ్ఛమైన మనసు మరియు వికసించిన బుద్ధి కలవాడిగా మారిన కారణంగా ఆయనని సుబ్రహ్మణ్యుడు అని పిలుస్తారు. తారకాసుర సంహార సమయానికి ఆయన బ్రహ్మచారి. అటు తర్వాత శ్రీ మహావిష్ణువు కోరిన కారణంగా ఆయన వల్లి మరియు దేవసేనలని వివాహమాడెను. ఈ స్కంద షష్ఠి నాడు నాగ ప్రతిమలను మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శించుకుని ఆయన ఆరాధన చేయటం మనం చూస్తూ ఉంటాం.